దక్షిణాన్ని చెప్పుకోవట్లమన్నా మకర సంక్రాంతి వచ్చింది చూడు, ఉత్తరాయణానికి వచ్చి ఉత్తరాయణం అంటే ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నాడని అర్థం. కాబట్టి రాముడు చేసే ప్రయాణాన్ని, జీవిత గమనాన్నే మనం రామాయణం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన గురించి చెప్పుకోవటం ఏంటండి అంటే, ఆయన చేసే ప్రతి నిమిషము కూడాను తాను మాట్లాడేటప్పుడు కానీ, ఆలోచించేటప్పుడు కానీ, చేసేటప్పుడు కర్మలు కానీ ప్రతిదీ కూడాను అది సమ్మతమే, న్యాయబద్ధమే. ఇది ఇతరులకు బాధ కలిగించేది కాదు, న్యాయబద్ధమే, ధర్మబద్ధమే అనుకుంటేనే. శత్రువు ధర్మానికి హాని జరుగుతుంది అన్నప్పుడు స్త్రీ కాదు, ఎవరైనా సరే నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటించదు. ఈ క్షత్రియ ధర్మం ఏమిటి? ధర్మాన్ని వెళ్తాము. సీతా స్వయంవరం, ఆ స్వయంవరం అయిపోవటంతో ఆవిడ వరిస్తుంది. అంటే అతను అక్కడ పరీక్ష పెడతాడు కదా, టెస్ట్ పెడతాడు కదా, ఆ టెస్ట్ లో విల్లును ఎక్కువ పెట్టి, శివధనుసును ఎక్కువ పెట్టి అది విరిచి